ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని కృపను బట్టి ఒక్కసారి మీ కుడికి కానీ ఎడమకి కానీ చూడండి, ఎంటీ చైర్స్ని చూసి గాడ్ బ్లెస్ యూ అనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మరి సజీవుల యొక్క రెక్కల నీడలో మరి మనం అందరం కూడా బలపరచబడి, కీర్తనకారుడు అంటాడు కదా, పాతాళము నిన్ను స్తుతించదు, సమాధిలోనికి వెళ్ళువారు నిన్ను గణపరచరు, కానీ సజీవులే నిన్ను స్తుతించెదరు అనేటువంటి మాట కీర్తనకారుడు అంటున్నట్లుగా ఈ ఉదయవేళ సమయంలో మన సజీవులైనటువంటి రెక్కల నీడలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి ప్రభువుకు ప్రత్యేకించి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రెండులోనికి వచ్చేసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృపలో మరి లాస్ట్ సండే ఆఫ్ ది ఇయర్లోనికి మనం ప్రవేశించాం. మరి దేవుని కృపను బట్టి కూడి వచ్చినటువంటి మీ అందరినీ కూడా ప్రభు పేరిట శుభవందనాలు తెలియపరుస్తున్నాను. షారన్ ఫెలోషిప్ చర్చ్ ఆఫ్ ఆల్బనీ తెలుగు ఆరాధనకు మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. దూరాన మరి సమీపాన కూడి దేవుని నామాన్ని మహింపరచుటకు సిద్ధపడి వచ్చినటువంటి మీ అందరిని బట్టి కూడా ప్రభుకి ప్రత్యేకించి వందన స్తోత్రాలు చెల్లిద్దాం. త్వరగా దేవునికి వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు చదువుదాం. మాథ్యూ చాప్టర్ 21 verse 28 through 32. చదవండి ఒకటి బిగ్గరగా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు. Praise the Lord. Hallelujah. What do you think? There was a man who had 2 sons. He went to the first and said, "Son, go and work today in the vineyard." "I will not," he answered. But later he changed his mind and went. Then the father went to the other son and said the same thing. He answered, "I will, sir." But he did not go. Which of the 2 did what his father wanted? నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం. Praise the Lord. This is not a close-ended question, but this is an open-ended question. అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానము అందరికీ బాగా తెలిసినటువంటి సమాధానమే. సో టుడే this is the last Sunday of the year and we are few hours to enter into a new year. నూతన సంవత్సరంలోనికి వెళ్ళడానికి కొన్ని గడియలు మాత్రం మన మధ్య ఉంది. చిట్ట చివరి ఆదివారము ప్రభు యొక్క సన్నిధిలో as we all gathered here, the end of the year feels different from any other time. చిట్ట చివరి సమయాల్లో ఉన్నటువంటి మనకు గతించినటువంటి దినాల కన్నా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వారంలో కొద్ది ప్రత్యేకమైనటువంటి వారం అని ఎందుకు అంటున్నారంటే, our January started with all resolutions 2025 కదా. So we planned so many things in 2025. We wanted to do many things in 2025. And now we are standing at the doorway and looking back at the last 12 months, we cannot change. గతించినటువంటి ఆ యొక్క 12 మాసాలు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంట, నూతన సంవత్సరపు యొక్క ద్వారము దగ్గర నిలబడి ఉన్నాం. వెనుకకు తిరిగి చూసుకున్నట్లయితే ఈ 12 మాసాల్లో ఏ ఒక్క రోజుని కూడా మనం మార్చలేం. Can anybody change the 1 minute in your life? No, we can't change. But there is another thing, looking ahead at a new year which we cannot control. ఆ యొక్క డోర్వే దగ్గర ఉండి వెనకకు చూస్తే పాత సంవత్సరం కనబడుతూ ఉంది, ముందు వైపు చూస్తే నూతన సంవత్సరం కనబడుతుంది. బట్ వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ అవర్ పాస్ట్ అండ్ వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ అవర్ ఫ్యూచర్. Somewhere in between, our hearts begin to talk. Some of us may say that some of us are grateful and say that, "Lord, you carried us thus far." And some of us are tired. "God, this year took more out of me than I expected." And some of us are honest enough to admit that I did not grow the way I thought I would. దేవునికి స్తోత్రం.
ఈ యొక్క డోర్వే దగ్గర నిలబడి చూస్తున్నప్పుడు మనలో కొంతమంది ఆనందంతో ఉండొచ్చు, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉండొచ్చు. దేవా, ఇంతవరకు నన్ను నడిపించినందుకు నీకు వందనాలు అని చెప్పగలుగుతాం. కొంతమంది బాగా అలసిపోయి ఉంటారేమో. ఎలాగ అలసిపోయి ఉంటారంటే, ఇంతవరకు నడిపించింది చాలు, నేను ఏదైతే చేయాలనుకున్నానో అంతకుమించి రెట్టింపు చేశానని అన్నటువంటి వారు కూడా లేకపోలేదు. మూడో వారు హానెస్ట్గా అడ్మిట్ చేసుకోవచ్చు. ఏమనంటే, నేను ఎన్నో చేయాలనుకున్నాను, కానీ కొంత చేయగలిగాను, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ ఆర్గనైజేషన్, the beginning of the year, we all set some goals for the organization. So organization set some goals, and then it will, trail down to, top to bottom కదా. సో పైన ఉన్నటువంటి ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ ఎవెన్చువల్లీ ఏమవుతాయంటే కింద ఉన్నటువంటి మనకు కూడా వర్తిస్తూ ఉంటాయి. So as I said, we all started January with the very good resolutions, very good goals. We have so many plans, that we wanted to do. But today, as we entered almost at the end of December, I would like to encourage you by saying this: December is full of evaluations. Not just in an organization, కేవలం మనం పనిచేసేటువంటి స్థలాల్లో మాత్రమే మనం ఎంత పని చేసామనేటువంటిది ఎవల్యూషన్ కాదు, కానీ మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఈ యొక్క నూతనమైనటువంటి దినము, ఇక చిట్ట చివరి గడియలో, సో గాడ్ ఈస్ ఆస్కింగ్ us to evaluate ourselves, evaluate our families, evaluate our spirituality, evaluate what you wanted to do at the beginning of this year. There are two dangerous things at the end of the year. When I say there are two dangerous things at the end of the year, the first thing is either we become discouraged by our failures. That's number one. Number two, we are proud of our consistency. ఈ రెండు కూడా చాలా డేంజరస్. నేను ఏది చేయలేదన్నటువంటి ఆ యొక్క వేదనతో ఉండిపోవడం అనేటువంటి చాలా అపాయము. అలాగనే నేను ఎన్నో చేసేసాను, నా శక్తికి మించిన పనులు చేశాను అని అనుకోవడం కూడా అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో బలహీనపరిచేటువంటి అంశం అనే విషయాలను జ్ఞాపకం చేస్తున్నాం. కానీ ఒక విషయం మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, బట్ గాడ్ కాల్స్ us to do something better than these two, both. మనం ఇందాక చెప్తున్నటువంటి ఆ రెండిట్ల కన్నా దేవుడు ప్రత్యేకంగా మన నుంచి ఏవో కోరుకుంటున్నాడు. గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ఆస్కింగ్ వెదర్ యూ హ్యాడ్ అ పర్ఫెక్ట్ ఇయర్, బట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ వెదర్ యూ ఆర్ విల్లింగ్ టు ఫినిష్ ఫెయిత్ఫుల్లీ. మన జీవితంలో ప్రతి ఒక్కరం కూడా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో మనం ముందుకు కొనసాగుతాం, కానీ ప్రతిదాన్ని కూడా పర్ఫెక్ట్గా ముగించాలి అన్నటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టినప్పటికీ కూడా తుదకు ఎన్నో రకాలైనటువంటి సందర్భాలు మన జీవితంలో రావటం వల్ల వాటి నుండి ప్రక్కకు తొలగిపోవటమో, లేదా అనుకున్న విధానంలో ముందుకు వెళ్ళకపోవటమో, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ఆ గాడ్ ఈజ్ అ గాడ్ హూ షోస్ హిస్ కంపాషన్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఎవ్రీ నైట్. ప్రతిరోజు కూడా తనకు మన ఎడల నూతనంగా వాత్సల్యం పుడతా ఉందని దేవుని యొక్క మాట సెలవిస్తుంది. అయితే గాడ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ us to finish this year as a perfect way, but he wanted us to finish faithfully. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, he who endures the end shall be saved. Matthew 24:13 ఏమంటారంటే, అంతము వరకు సహించువాడు వాడే రక్షించుబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే అంతము వరకు సహిస్తారో, అంతము వరకు సహించడం అంటే శ్రమలలోనూ, వేదనలోనూ, కష్టాల్లోనూ, ఉపద్రవాల్లోనూ, అనేక రకాలైనటువంటి ఇబ్బందులలో ఎవరైతే ఎండ్యూర్ అవుతారో, he who endures to the end shall be saved. అంతము వరకు సహించువాడు వాడే రక్షించబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. As I said, the Christian life is not just about the fast starts. It's all about faithful finishes. దేవునికి స్తోత్రం. మనం ఏదో ఒక ఫాస్ట్ పేస్డ్లో మనం నడుస్తున్నప్పుడు, ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో వెళ్తున్నప్పుడు మన జీవితం కూడా అంతే వేగంగా ముగించాలని ఆలోచన చేస్తుంటాం. దానిలో ఏమాత్రం తప్పులేదు. కానీ దేవుని యొక్క మాట ఏమని సెలవుస్తుందంటే, మన జీవితంలో అది మన జీవితమైనా, మన రోజైనా, మన సంవత్సరమైనా ఒక ఫెయిత్ఫుల్గా, ఒక విశ్వాస పాత్రులుగా ఆ యొక్క సంవత్సరాన్ని ముగించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. As I said, every organization set up something called say to do ratios కదా. మనం ఏదైతే చెప్పామో అది చెయ్యాలి అనేటువంటిది ఆర్గనైజేషన్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. I don't know whether you have noticed it or not. When you drive a car, what happens when you often cross certain exits? Oftentimes if you cross certain places, you eventually look through your mirror, the rear view mirror, and see what all you have passed కదా.
So today's sermon is a kind of a rear view reflection. Not just in terms of, driving a car, but in terms of our life as well. We have walked so many miles. We have walked so many years. It is a time that you need to reflect back on what you have done and how far you have traveled. అక్కడ చక్కటి ఇమేజ్ని అక్కడ మన టీం వారు అరేంజ్ చేశారు చూడండి. దట్ షోస్ అస్ యూ హ్యావ్ వాక్డ్ సో మెనీ మైల్స్, యూ హ్యావ్ వాక్ త్రూ ఆల్ దీస్ డెజర్ట్స్, యూ హ్యావ్ వాక్ త్రూ ఆల్ దీస్ అప్స్ అండ్ డౌన్స్, యూ హ్యావ్ వాక్ త్రూ అన్ఈవెన్ ప్లేసెస్, బట్ యు ఆర్ హియర్ దిస్ మార్నింగ్. మనం ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళొచ్చాం, మనం ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు గుండా వెళ్ళొచ్చాం, ఎన్నో రకాలైనటువంటి అనానుకూల పరిస్థితులు గుండా వెళ్ళొచ్చాం. ఈ రోజున మనం ఒక మంచి మార్గంలో నిలిచి ఉన్నాం. ఇఫ్ యూ డోంట్ లుక్ బ్యాక్, యూ విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్. మనం వెనకకు తిరిగి చూడనట్లయితే మనం ముందుకు నడిచేటువంటి వారం కాదు. ఎందుకనంటే యాజ్ ఐ సెడ్, వెన్ ఐ లుక్ బ్యాక్ ఇన్ మై పర్సనల్ లైఫ్, ఇన్ మై స్పిరిచువల్ లైఫ్, ఇన్ ద లాస్ట్ 12 months, ఐ కుడ్ నాట్ సీ మై ఓన్ స్టెప్స్, బట్ రాదర్ గాడ్స్ ఓన్ స్టెప్స్ ఇన్ మై పాత్. వెనుకకు తిరిగి చూసినప్పుడు నా అడుగులు ఏవి కనపడకూడదు, కేవలము దేవుని యొక్క అడుగులు మాత్రం మన జీవితంలో కనపడాలి. హల్లెలూయా. ఎవరైతే యథార్థంగా దేవా ఈ వెళ్ళొచ్చినటువంటి ప్రతి అడుగు నాది కాదు నీదేనని ఆలోచన చేస్తామో, God has a better plans for the future. Hallelujah. 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 And today we are not here to grieve about the past year, or we are not here to condemn about the past year. మనం ఏదో పోయినటువంటి గతించిపోతున్నటువంటి సంవత్సర కాలంలో మనం ఏమైతే చేయలేకపోయామో దాని నుంచి బాధపడడం గురించి కాదు, కానీ లేదంటే దాన్ని ఏదో సరిగ్గా జరగలేనటువంటి పరిస్థితులను బట్టి మనం దూషించడం కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టి యాజ్ టుడే ప్రాబబ్లీ వీఆర్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ద న్యూ ఇయర్ and we are at the doorway, and then God is insisting us to evaluate ourselves this morning. The time ahead of us, probably in another 20 minutes or 15 minutes, I want you to reflect back in your spiritual life. I don't know whether you get a time to reflect on your spirituality when you are, at home. But today is a moment, as I was, I'm preaching the very basic thing. There is no theology background. There is no deep, what you call, the visions, etc., you don't expect today. I want you to focus on very basic things. ఎందుకు ఆ బేసిక్ థింగ్స్ అని గురించి మాట్లాడుతున్నారంటే, మనం ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఎవ్రీ సండే వీ కమ్ హియర్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ మెసేజెస్, గ్రేటర్ థియాలజీ, గ్రేటర్ రెవల్యూషన్స్, గ్రేటర్ రెవల్యూషన్స్, ఎక్సెట్రా. బట్ వీ మిస్ ఆన్ ద బేసిక్ థింగ్స్. ఎస్, మనం చాలా సైద్ధాంతికపరమైనటువంటి అంశాలను వదిలివేస్తూ ఉంటాం. పాస్టర్ గారు ఎంత బాగా డీప్గా బోధించారు, మాకు తెలియని అంశాలు ఎంత బాగా బోధించారన్న విషయాలు ఆలోచన చేస్తాం, కానీ చాలా బేసిక్ థింగ్స్ని మనం చాలా సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం. ఒక విషయం నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, వీ ఆల్ మస్ట్ రిమెంబర్ వేర్ వీ హ్యావ్ స్టార్టెడ్, అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టార్ట్ రైట్ అండ్ ఎండ్ రాంగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మన మొట్టమొదటి అడుగు చాలా బాగా ప్రయాణం చేయొచ్చు, కానీ తుదకు అది వేరొక మార్గంలో వెళ్ళిపోయినటువంటి అంశాలు కూడా లేకపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. As we see this particular parable in the book of Matthew chapter 21 verses 28 to 32, Jesus was sharing one particular parable about two sons. ఇద్దరు కుమారుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఇద్దరు కుమారులో ఒకే తండ్రి ఉన్నాడు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి కుమారుని అడిగాడు, నాన్న నువ్వు ఆ పొలంలోనికి వెళ్ళి పనిచేస్తావా అని అంటే, ఆ కుమారుడు అన్నాడు కదా, లేదో, వెళ్ళను అన్నాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనసు మార్చుకున్నాడు. అడిగింది మా నానే కదా, వెళుతుంది నా తోటలోనికి కదా అని మనసు మార్చుకున్నాడు. తోటలోనికి వెళ్ళాడు, పని చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇదిగో చూడండి, మొదటి కుమారుడు నేను పని చేయనని అన్నాడో, నాన్నకున్న రెండో ఆప్షన్ ఏంటంటే రెండో కుమారుడు వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నాన్న తోటలోకి వెళ్ళి పని చేస్తావా అంటే, వాడన్నాడు కదా, భలేవాళ్ళు నాన్న, నన్ను అడగాల, ఇది మన తోట, నువ్వు నాకేమైనా పని చెప్పాలా, ఇది మన పని అన్నాడు. కానీ పనికి మాత్రము వెళ్ళలేదు. ఈ ఇద్దరిలో ఎవరు ఆ యొక్క తండ్రి మాటకు లోబడినటువంటి వారు అనేటువంటి మాట చెప్తే, మన అందరం కూడా కరెక్ట్గా మొదటి వ్యక్తే తండ్రి మాటకు లోబడినటువంటి వాడు అనేటువంటి మాట చెప్తాం. అయితే ఇదే ప్రశ్న మన జీవితంలో వేసుకుంది ఈ రోజున, యాజ్ వీఆర్ రిఫ్లెక్టింగ్ బ్యాక్, యాజ్ వీఆర్ ఎవాల్యుయేటింగ్ అవర్ సెల్ఫ్. Were there any instances in your life that you said yes, but you did not finish the task? Was there any instances that you said yes, but you failed to do it? As I said, it is possible to start right, but at the end, some of us may go to the wrong endings in our lives.
The first son said no, but later he said yes. But the second son first said yes, but later said no. He didn't even say no, but he didn't even go there. The same father, same vineyard, same instructions, but different endings in these two individual lives. ఒకే తండ్రి, ఒకే మాట, ఒకే వినియార్డ్, కానీ ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో రెండు రకాలైనటువంటి ఆ యొక్క అంతం అంటే తన మరణానికి అంతం కాదు, కానీ ఆ స్టోరీకి ఎండింగ్ వేరే రకంగా ఉంది. చూడండి, ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి మనలో కూడా ఒక మాట మీ అందరికీ జ్ఞాపకం చేస్తుంది. గాడ్ డస్ నాట్ మెజర్ ది ఒబీడియన్స్ బై వర్డ్స్ స్పోకెన్, బట్ గాడ్ మెజర్స్ అవర్ ఒబీడియన్స్ బై ద స్టెప్స్ దట్ వీ టేక్. దేవుడు మన యొక్క విధేయతను మనం మాట్లాడేటువంటి మాటల వల్ల, మనం వింటున్నటువంటి పదాల వల్ల కొలవడు, కానీ ఆ వినినటువంటి మాటలను బట్టి మనం వేసే అడుగులను బట్టి దేవుడు మన యొక్క విధేయతను కొలుస్తాడు. అవునంటారు కాదంటారు? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక మాట, కొంత ఇక్కడ ఉన్నటువంటి జనాభా కొద్దిగా అయి ఉంటారు, కానీ చెప్పేటువంటి మాటలు పర్సనలైజ్ అయిపోతాయి, దయచేసి నన్ను మన్నించండి. ఒక మాట ఆలోచన చేయండి. When we started this year, we probably would have taken a good resolution that I will not miss a Sunday. Just look back in your life. How many Sundays we have missed? We would have taken a resolution that every day I would read one chapter. Look back in your life. How many pages in your Bible were marked? Look back in your life. How many oaths that you took in front of the Lord, in the presence of the Lord, but how many of you have fulfilled? But my dear church, let me tell you by saying this. James nicely put it in a way in chapter 1 verses 22. He says, be doers of the word and not hearers only. కేవలం వినువారు మాత్రమే కాక మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారునై ఉండుడి అని దేవుని యొక్క మాటను బట్టి ఆ యొక్క జేమ్స్ యాకోబు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఉదయవేళ సమయంలో నా ప్రియ జనాంగం ఒక మాట ఆలోచన చేయండి. Though this particular parable was just a parable, but it shows us it is a kind of a mirror for us as a believers at the end of this year. ఒకడు తన అద్దము ముందు నిలబడి ఎలాగైతే తన ముఖమును సరిదిద్దుకొనునో, ఆ రీతిగా as we are at the end of the year, as we are waiting at the doorway of the new year, I want you to reflect back on this. What are those commitments that you took in front of the Lord? May be the presence in the presence of the Lord. May it be giving to the offering to the Lord. Maybe, praying daily, maybe reading the scriptures daily, or probably attending the churches every week, or attending the prayer meetings without fail. There are many things in our life. Though we are sick, we attended our offices. Though we are sick, we attended many parties. Though we are sick, we attended our family gatherings. We did not despise those, but yet we attended. So sad to see that our generation, our church, I happened to see one of my church members back in India yesterday, that the whole family was absent. I said, why they did not come? They said that there were few visitors, there were few relatives in their home, so that's why they couldn't come. I was so amazed to see that. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే, మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే, వారు మన క్రైస్తవులే మన ఇంటికి వస్తారు. మన యొక్క భాష తెలిసిన వారే మన ఇంటికి వస్తారు. మన భక్తి తెలిసిన వారే మన ఇంటికి వస్తారు. మనం ఆరాధనకు వెళుతున్నామని తెలిసినటువంటి వారు మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? వారిని కూడా దేవుని సన్నిధానానికి తీసుకొని రావాలి. ఒక బంధువు మన ఇంటికి వచ్చాడనో, మన ఇంట్లో ఏదైనా ఒక పని ఉందన్న ఊరి దగ్గర, యూజువల్గా ఇండియాలో ఏం చేస్తారంటే, నౌ వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ హియర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, రైట్? I don't see that, were there any instances in your house that you lack of water? No, right? Back in India, where I used to work, I'm currently working, right, as a pastor there. So people often used to miss the churches. When I asked them, why did you miss the churches? They said, oh, the government released water, and today is the moment. నీళ్ళు వదిలేరు కాబట్టే సంఘానికి మానేయటం, లేదంటే ఇంట్లో ఎవరో వచ్చారు కాబట్టి సంఘాన్ని మానేయటం. So these things seems to be very funny. But aren't these reasons in our lives that we missed to attend the church? ఏమంటారు? అవునంటారు కాదంటారు? మీరందరూ అనుకోవచ్చు, మీకేం తెలుసు పాస్టర్ గారు, మీ వెళుతున్నటువంటి పరిస్థితులు మీకేం తెలుసండి పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికే సమస్తం తెలుసు. హల్లెలూయా. Some of us made a commitment. Some of us said yes to many things. But somewhere along the way, the obedience slightly drifted. Obedience slightly slowed down. దేవునికి స్తోత్రం.
Let me tell you by saying this. The strong beginnings does not guarantee a strong ending in our life. బాగా మొదలు పెట్టచ్చు, కానీ తుదకు అది అంత బాగా ముగించకపోవచ్చేమో. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, the 1 Corinthians chapter 10 verses 12, he says, let him who thinks he stands take heed lest he fall. తాను నిలిచి ఉన్నానని తలంచుకొనివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. హల్లెలూయా. నేను బాగానే ఉన్నానని అనుకుంటే సరిపోదు. You might have started very strong in the beginning, but it doesn't guarantee your strong ending in this time. దేవునికి స్తోత్రం. We all know the famous the story in the book of Luke 15. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మన అందరికీ తెలిసినటువంటి కొన్ని పారబుల్స్, మనందరికీ బాగా తెలిసినటువంటి పారబుల్స్. ఏంటి ఆ పారబుల్స్ చెప్పండి? లాస్ట్ అండ్ ఫౌండ్. పోయినవి దొరికినాయి. దేవునికి స్తోత్రం. ఇఫ్ యు సీ ద వెరీ ఫస్ట్ పారబుల్, గాడ్ టాక్డ్ అబౌట్ షీప్స్ కదా. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయంట, ఒక గొర్రె తప్పిపోయింది. ఇప్పుడు చెప్పనివ్వండి, ఒక మాట అడగనివ్వండి, ఆ గొర్రె తప్పిపోవాలని ఇంట్లోంచి బయలుదేరిందా? The sheep did not start his journey by expecting that I would drift by end of the day. No. Sheep wanted to be with the group. Sheep always wanted to be with the master. But at one point, sheep realized that it was drifting away, and finally it was, in the no man's land. తను జర్నీని మొదలుపెట్టింది, బాగానే మొదలుపెట్టింది, తన ప్రయాణాన్ని బాగానే మొదలుపెట్టింది, అందరితో పాటు ప్రయాణం చేసింది, అందరు ఎక్కడ ఉంటే అక్కడే తింటా ఉంది, అందరూ ఎటు నడిస్తే అటు నడుస్తూ ఉంది, వారు ఏం త్రాగుతున్నారో అదే త్రాగుతూ ఉంది. కానీ మెల్లగా 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 ఎటు వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే, ఈ గుంపుకు వ్యతిరేకంగా దూరంగాను, ఆ యొక్క మాస్టర్కి దూరంగాను తను ఒంటరిగా ఉండిపోయిందన్న సంగతి తను తెలుసుకోలేకపోయింది. ఒక మాట చెప్పనివ్వండి, యాజ్ ఐ సెడ్, your strong beginnings does not guarantee your strong endings. God always cares about not just by hearing, by actions. Your obedience lies on the steps that we take. Yes, we all started our journey not expecting that I would drift, but at one moment, probably if you are reflecting back in your personal spiritual life, just imagine a situation where you have drifted. ప్రక్కకు తొలగిపోయినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయో ఒకసారి ఆలోచించి. I may be pinpointing an individual today. Probably I don't know whom these particular verses mean by. But I want each one of you to evaluate as a pastor of the church, as a pastor of this congregation. I have every word which is spoken from this pulpit means a lot. As the leader of this particular congregation, I have every responsibility that my congregation should reflect back and end this particular year at the good note. మనమందరం కూడా ఒక సంతృప్తి కలిగినటువంటి ఒక ముగింపుని ఈ యొక్క సంవత్సరంలో ముగించాలన్నటువంటిది ప్రత్యేకమైన అభిలాష నా జీవితంలో. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. సిన్స్ దిస్ షీప్ ఇట్ హ్యాస్ అ వాయిస్, ఇట్ వాజ్ షౌటింగ్. అక్కడ తప్పిపోయినటువంటి ఆ యొక్క గొర్రె పిల్ల ఏం చేస్తుందంటే, వేరు ప్రాంతాల్లో ఒక్కటిగా ఉన్నది కాబట్టి అరవటం మొదలుపెట్టింది. ఈ 99 గొర్రె పిల్లలన్నిటి కూడా ప్రక్కన పెట్టినట్టు యజమాని ఆ అరుపు విని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ అది అరవకపోతే, ఒకవేళ ఆ యజమానికి అది ఎక్కడున్నదో తెలియకపోవచ్చు. బికాజ్ ఇట్ వాస్ షౌటింగ్, బికాజ్ ఇట్ వాస్ క్రైయింగ్, ద మాస్టర్ కుడ్ లిసన్ టు ద క్రై అండ్ దెన్ వెంట్ అండ్ దెన్ సర్చ్డ్ అండ్ ఫౌండ్ ఇట్. హల్లెలూయా. ఉదయవేళ సమయంలో నా ప్రియ జనాంగం ఒకసారి ఆలోచించేయండి. మనం ఎక్కడ పడిపోయామో తెలియకపోతే, ఎక్కడ తప్పిపోయామో తెలియకపోతే, అసలు నేను తప్పిపోయానన్నటువంటి ఆలోచన మనకు ఎలా వస్తుంది? నేను ఎంత దూరంలో వెళ్ళిపోయాను అన్నటువంటి సంగతి మనకు తెలియకపోతే, మనం దేవునికి దూరం అయ్యామన్నటువంటి సంగతి ఎలాగ అర్థమవుతుంది? నేను ఎప్పుడో ఒక మాట అంటూ ఉంటాను, దేవుణ్ణి విడిచిపెట్టి వేసే ప్రతి అడుగు కూడా మనల్ని నరకానికి దగ్గరగా నడిపిస్తుంది తప్ప దూరానికి దగ్గరగా, దేవునికి దగ్గరగా మాత్రం నడిపించదు. Every step that you take away from the Lord, that is making us inch closer to the hell. Sorry to say this. దేవుని విడిచిపెట్టి వెళ్తున్న ప్రతి అడుగు కూడా మనల్ని ఆ యొక్క పాతాళమునకు, నరకమునకు దగ్గరగానే నడిపిస్తుంది తప్ప దేవునికి దగ్గరగా నడిపించదు. This particular sheep did not start his journey expecting that I would drift. No. It wanted to be with the group. It wanted to be with the master. It wanted to live with the other group of sheep. But eventually it drifted. But finally it could cry.
కన్నీళ్లు గార్చిందేమో, కేక పెట్టిందేమో, అరిచిందేమో. మాస్టర్ విన్నాడు, వెళ్ళాడు, దాన్ని హత్తుకున్నాడు, తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ఉదాహరణలో కనుక మీరు ఆలోచన చేసినట్టయితే ఆ స్త్రీకి ఏమున్నాయంట? 10 నాణాలు ఉన్నాయి. దట్ ఉమెన్ హ్యాడ్ 10 coins, బట్ 1 coin వాజ్ మిస్సింగ్. వేర్ ఇట్ వాజ్ మిస్సింగ్? ఎక్కడ పోయింది అది? ఇంట్లోనే పోయింది. ఎక్కడ పోయింది చెప్పరేమండి? ఇంట్లోనే పోయింది. ఇప్పుడు చెప్పండి, మొదటి ఉదాహరణలో ఆ యొక్క గొర్రెకు మాటలు ఉన్నాయి కాబట్టి అరిచింది. రెండవ ఉదాహరణలో డస్ కాయిన్ స్పీక్? డస్ కాయిన్ క్రై? డస్ కాయిన్ ask for the help? No. Hallelujah. It was so silent. But yet this woman went ahead and searched the lost. And that is the love of the Father. And that is the love of our Lord. ఎన్నో సందర్భాల్లో మన చేతకాని పరిస్థితుల్లో, నా వల్ల కాదనుకున్నటువంటి పరిస్థితుల్లో, మౌనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని వెతుక్కొని తను ఉన్నాడని మన జీవితంలో మరొకసారి ఎన్నిసార్లు మన జీవితంలో జ్ఞాపకం చేయలేదు. అనేక సందర్భాల్లో మనం ఏడ్చి ఉండొచ్చు, దేవా నన్ను కరుణించండి. అనేక సందర్భాల్లో ఏడుపు కూడా రాదు, కన్నీళ్లు కూడా రాదు. దావీదు తన బిడ్డలను తీసుకొని వెళ్ళిపోయారన్నటువంటి సంగతి ఎప్పుడైతే ఆ యొక్క ప్రాంతంలో తెలిసి ఉన్నాడో, తన భార్యను తీసుకొని వెళ్ళిపోయారో గగ్గోలు పెట్టాడట, ఏడ్చాడంట. హల్లెలూయా. ఎంతలా ఏడ్చాడంటే ఇక కన్నీళ్లు రానంతగా ఏడ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో మనం ఇక్కడ బాగానే ఉన్నామని అనుకుంటున్నారు ఊరి దగ్గర, కానీ వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే నిజంగా ప్రతిరోజు కూడా మనము రేపు ఏమవుతుందో అన్నటువంటి భయాందోళనతో ఉన్నాం. అవునంటారా కాదంటారా? రేపు ఎలా జరుగుతుందో అన్నటువంటి ఆందోళనతో ఉన్నాం. రేపు ఎలా ముగించబోతున్నాం అన్నటువంటి ఆలోచనలోనే ఉన్నాం. మన ఫ్యామిలీని ఎంత బాగా చూసుకోవాలో, మన ఉద్యోగంలో ఎంత బాగా నిలబడాలో, అలాగనే మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే బాగా నిలబడాలని దేవుడు కోరుకుంటూ ఉండడంలో ఏమాత్రం తప్పేమైనా ఉన్నదా? ఒక దైవజనుడిగా మీరందరూ కూడా దేవుల్లో బలపడాలని, మీ ఆత్మీయ జీవితంలో మంచి ముగింపును మీరు కనపరచాలన్నటువంటి ఆలోచన నాకు కలిగి ఉండటము ఏదైనా అనుకున్నటువంటి ఆలోచన కాదు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉదయవేళ సమయంలో నా ప్రియ జనాంగం, 3వ ఉదాహరణలో 2 కొడుకులు ఉన్నారు. ఒకడు తప్పిపోయాడంటే తప్పించుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ద సేమ్ ఫాదర్, సేమ్ హౌస్, బట్ 2 directions. One wanted to live lavishly, the other wanted to be with the Lord, be with the Father. ఒక మాట చెప్పనివ్వండి, ఎప్పుడైతే ఆ రెండో కుమారుడు వెళ్ళిపోయాడో తినడానికి కూడా ఆహారం లేదు, తినడానికి కూడా మంచి ఆహారం దొరకలేనటువంటి పరిస్థితులు అప్పుడు తెలుసుకున్నాడు కదా, అయ్యో నేను తిరిగి నా ఇంటి దగ్గరికి రావాలి. When he reflected back in his own life, personal life, when he turned back, only his father's steps were there, only his father's house he could see. And then he turned back to his home and found his lost steps and returned back to his home. My dear church, today is the moment in our lives that when you reflect back in your lives in the last 12 months, were there any moments that you deliberately wanted to leave? Were there any moments that you deliberately wanted to drift away? Praise be the name of the Lord. And the one particular verses it says about this prodigal son is that he came to himself. He came to his consciousness. తను బుద్ధి తనకు వచ్చింది అనేటువంటి మాట అక్కడ రాయబడతా ఉంది. హల్లెలూయా. ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చింది. తప్పు తెలుసుకున్నాను, ఒంటరిగా నేనేమో చేయలేనని తెలుసుకున్నాను, ఒంటరిగా నా తండ్రికి వేరుగా ఉండి నేనేమీ చేయలేనని తెలుసుకున్నాను, నా తండ్రితో ఉంటేనే నేను బాగుంటానని తెలుసుకున్నాను, ఒంటరిగా ఉండి నేనేమీ చేయలేనని తెలుసుకున్నాను అనుకున్నాడు. పరిగెత్తుకొని వచ్చాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు చూడండి, 2 ఉదాహరణల్లో, మొదటి ఉదాహరణలో యజమాని ఎత్తుకుంటూ వెళ్ళాడు ఆ యొక్క షీప్ని. 2వ ఉదాహరణలో ఆ స్త్రీ వెతుక్కుంటూ వెళ్ళింది పోయినటువంటి ఆ కాయన్ని. 3వ ఉదాహరణలో తండ్రి వెతకల, కానీ తండ్రి చూస్తూ ఉన్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. ఆ మేడగది పై నుంచి చూస్తున్నాడు, నా కొడుకు ఎప్పుడు వస్తాడా? Father was also reflecting back. What did I do wrong? Am I not the father for my first son? Am I not the father for the second son? What did I do wrong about this second son? Why did he have to leave me? ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఎందుకు నన్ను విడిచి వెళ్ళిపోవాల్సింది? నేను సరిగ్గా చూసుకోవట్లేదా? నేనేం తప్పు చేశాను? నేనేం బాధ చేశాను? వీడికి ఏమి కావాల్సింది ఇవ్వలేకపోయానని ఆ తండ్రి మదన పడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. It is true, same with our Heavenly Father as well. And He is expecting us to come back to our senses, come back to ourselves this morning. Praise be the name of the Lord.
And we see the older brother there. He never left his father, but he stayed consistent, but he lost his joy. ఆ రెండో కుమారుడు వెళ్ళిపోయాడు, కానీ మొదటి కుమారుడు ఆ ఇంటిని వదిలిపెట్టలేదు, తండ్రితోటే ఉన్నాడు, కానీ తన సంతోషం లేదు తనకు. The faithfulness without intimacy becomes a bitterness in our lives. దేవునికి స్తోత్రం. And service without love becomes an obligation in our life. The second son, ఎవరైతే ఆ యొక్క పెద్ద కుమారుడు ఉన్నాడో, వాడు సర్వీస్ చేస్తున్నాడు అనుకున్నాడు, కానీ ప్రేమతో కూడుకున్నటువంటి సర్వీస్ అయితే చేయట్లేదు. ఈ రెండో ఉదాహరణలో నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధి విడిచిపెట్టకూడదు, ప్రార్థన విడిచిపెట్టకూడదు. అయితే మనలో కూడా చాలామంది అదేదో కేవలం సర్వీస్లా చూస్తాం. పెద్ద కుమారుడు కూడా ఏం చేశాడు, తన తండ్రికి చేసేది సర్వీస్గానే చూశాడు. తన పెద్ద కుమారుడు తన తండ్రికి చేస్తుంది ఏమనుకున్నాడు, నేనేదో బాధ్యతగా చేస్తున్నాను అని అనుకున్నాడు, కానీ ప్రేమతో చేయట్లేదు. యాజ్ యు ఆర్ మూవింగ్ టు ద న్యూ ఇయర్స్, వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ ప్లాన్, డూ ఇట్ విత్ ద ఇంటిమసీ విత్ ద లార్డ్. దేవునితో ఒక ప్రేమ కలిగి, ఒక సత్సంబంధాన్ని కలిగి ముందుకు వెళ్ళాల్సిందిగా ప్రభువుపేట మనవి చేస్తున్నాను. ఫినిషింగ్ స్ట్రాంగ్ ఈజ్ నాట్ జస్ట్ స్టేయింగ్ ఇన్ ద హౌస్, ఇట్స్ స్టేయింగ్ ఇన్ ద ఫాదర్స్ హార్ట్. ఇంటి వద్దనే ఉన్నాను అనుకోవడం కాదు, తండ్రికి తగినట్లుగా నడుచుకోవడం. నేను ఇందాక నుంచి దేవుని సంధికి రండి రండి అని అంటున్నాను అంటే, దేవుని సంధికి వస్తే సరిపోదు, దేవుని మీద ప్రేమ, దేవుని మీద భక్తి కూడా కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. As my time is up, how do you want to finish this year? We still have few more hours. దేవుని ఒక మాట సెలవిస్తూ ఉంది. The very basic thing, as I said, the very first thing it says, seek his kingdom first. మొదటగా ఆయన నీతిని, ఆ రాజ్యమును వెతకాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ కూడా, మొదటిగా ఏం వెతకాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యమును. దేవునికి స్తోత్రం. He says in Matthew chapter 6 verses 34 onwards. And second thing he says, finish one day at a time. ఏ రోజుకు ఉండాల్సిందో ఆ రోజు వరకే. Do not worry about tomorrow. రేపటి గురించి ఆలోచించు. ఈ మాట చెప్పడం చాలా తేలిక, కానీ అనుభవించడం చాలా కష్టం. It is so easy to preach, yes I know, but at least let's try for it. Finish one day at a time. Do not worry about tomorrow, because you are seeking his kingdom first. దేవునికి స్తోత్రం. God never asks us to fix our future today. He asks for today's obedience. భవిష్యత్తును ఈ రోజే మనం ఫిక్స్ చేయమని దేవుడు అడగట్లేదు, కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ఈ రోజుకు కావాల్సినటువంటి ఆ యొక్క విధేయత ఈ రోజు చూపించమని దేవుడు కోరుకుంటున్నాడు. The same vineyard today, the same road to home today. Hallelujah. And finally, finish by choosing what matters the most. మనకి ఏదైతే అవసరమై ఉన్నాయో, రెండు ఉదాహరణలు చెప్తున్నాను, ఒక మాట చెప్పనివ్వండి. పరలోక రాజ్యము ఒక ధనవంతుడు ఒక ధననిధి పొలములో ఉన్నటువంటి ధననిధిని పోలి ఉన్నదని చెప్తా ఉన్నాడు. A kingdom is like a treasure hidden in the field. He sold all that he has to buy this land. తనకు కలిగినదంతా కూడా అమ్మి వేసి ఏం కొన్నాడంట? ఆ పొలాన్ని కొన్నాడు. రెండవ ఉదాహరణలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, the kingdom is like a merchant looking for a fine pearl. He sold all that he has to buy this fine pearl. దేవుని యొక్క రాజ్యం ఎలాంటిదంట? ఒక మంచి ముత్యమును పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం. తనకు కలిగినదంతా కూడా అమ్మి దేని కొన్నాడంట? మంచి ముత్యాన్ని కొన్నాడు. అయితే మన దేవుడు, హీ ఈస్ ఫైనెస్ట్ దాన్ దిస్ పర్ల్. మన దేవుడు మంచి ముత్యము కన్నా మంచివాడు, ఆ మంచి పొలము కన్నా మంచివాడు. వాటన్నిటినీ ఇచ్చి ఏం కొనమన్నాడు? పొలాన్ని కొన్నాడు, ముత్యాన్ని కొన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజున ఈ నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నటువంటి మనం, యాజ్ వీఆర్ రిఫ్లెక్టింగ్ బ్యాక్, పుట్ గాడ్ ఫస్ట్. దేవుని మొదట పెట్టుకోవాల్సిందిగా ప్రభువుపేట మనం చేస్తున్నాం. కీప్ గాడ్ ఫస్ట్, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. లెట్ మీ టెల్ యూ by saying this. I have never ever failed in my life when I keep my Lord at the first place. దేవుని ముందుగా పెట్టినటువంటి ఏ సందర్భంలో కూడా నేను ఓటమిని చెందలేదన్న విషయాలను మీకు చెప్పి దేవుని యొక్క వాక్యాలను మేము బలపరచడానికి ఇష్టపడుతున్నాను. Yes, we love the Lord, but I want you to keep the Lord in your first place. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, నిశ్చయముగా యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము
సమస్తమును నష్టముగా ఎంచుకుంటుని. Philippians chapter 3 verses 8, he says, I count everything as loss because of the surpassing worth of knowing Christ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనకు సమస్తాన్ని ఎలా నష్టముగా ఎంచుకున్నాడు? దేని కొరకు? దేవుని యొక్క జ్ఞానము కొరకు. I don't know how you are planning for the new year. I don't know how you are planning for the new year, the resolutions. I don't know how you are planning for the upcoming new year goals and objectives in your life. But what I would like to tell you is that keep God first. Keep His mission first. Keep His goals and objectives first in your life. Hallelujah. Hallelujah. You cannot rewrite a whole new year, but you can redeem the ending. గతించినటువంటి సంవత్సరం మళ్ళా నూతనంగా రాయలేము, కానీ ఈ యొక్క ముగింపుని మాత్రం ఖచ్చితంగా దేవునికి సన్నిధిలో ఒక మంచి తీర్మానంతో మనం ముగించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. తల్లు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. Praise be the name of the Lord. అయ్యా తండ్రి, ఉదయవేళ సమయంలో నాయన మీ సన్నిధిలో నిలబడుచున్నావు నాయన తండ్రి. కొద్దిసేపు దేవునికి చిన్న ప్రార్థన చేస్తారా మీ వ్యక్తిగత జీవితంలో? ఇందాక చెప్పినటువంటి మాట, కొన్ని మాటలు కొంతమందికి కటువుగా ఉండొచ్చేమో. దైవజనుడిగా నీ చెప్పిన మాటలను బట్టి దయచేసి నన్ను మన్నించి, ఒకవేళ నిజముగా ఈ మాటలు మన జీవితంలో కనుక ఉన్నట్లయితే ఒక్కసారి ఒప్పుకొని దేవుని తట్టు ఎందుకు తిరగకూడదు? ఒకసారి చిన్న ప్రార్థన చేస్తారా? ఒక షార్ట్ ప్రేయర్ చేస్తారు అందరూ కూడా. దేవా, ఈ నూతన సంవత్సరంలో ప్రభా, నేను ఈ సంవత్సరము మాదిరి కాకుండా మరి ప్రత్యేకంగా ఉండాలని తీర్మానం తీసుకున్నాను అని తీసుకోవాలనుకున్నటువంటి వారు, మొదటి చెప్పినటువంటి బిడ్డ వెళతానన్నాడు కానీ వెళ్ళలేదు. మొదటి చెప్పినటువంటి బిడ్డ వెళ్ళను అన్నాడు కానీ తుదకు వెళ్ళాడు. రెండవ బిడ్డ వెళ్తానన్నాడు కానీ వెళ్ళలేకపోయాడు. మనలో కూడా చాలామంది చేస్తానన్నాం కానీ చేయలేదు. అలాంటి వారిని ఎవరైనా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ఒకసారి ఆలోచన చేయండి. దేవా, నన్ను, నా కుటుంబాన్ని, నా వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నా వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ బి ది నేమ్ ఆఫ్ ది లార్డ్. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. 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 Praise be the name of the Lord. అవును నాయన, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాండి ప్రభా. మేమేమైతే నాయన మీ సన్నిధిలో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారంగా నడిచే కృపను దయచేయండి అయ్యా, దయచేయండి అయ్యా, దయచేయండి ప్రభా. మాటకు తగినట్టుగా ప్రవర్తన ఉండులాగా వినువారం మాత్రమే కాక నాయన వాక్యమును బట్టి నడిచేవారముగా చేయండి ప్రభా. సహాయం దయచేయండి. మేము ఏ సంఘములో ఉన్నా, ఏ పరిచర్య చేస్తున్నా ఆ పరిచర్యకు తగినట్లుగా, ఇచ్చిన మాటకు తగినట్లుగా ప్రవర్తించే వారముగా చేయండి ప్రభువా. నేడో రేపో నీవు రానే ఉండగా అయ్యా, మా క్రియలను బట్టి మాకు బహుమానములు తీసుకొని వస్తానని మాట సెలవిస్తుండగా ఆ బహుమతుల్లో ప్రభువా శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి అయ్యా తండ్రి మేము పొందుకునేలాగా మాకు సహాయం దయచేయండి. అల్లుకుపోయేది